నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ సభకు రానుండడంతో హస్తం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖమ్మం జనగర్జన సభకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లా నేతలతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష చేశారు. ఇప్పటికే పార్టీలోని అగ్ర నేతలను సభకు ఆహ్వానిస్తున్నారు జూపల్లి. అయితే ప్రియాంక గాంధీ సమక్షంలో జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య పార్టీలో చేరనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, హరీష, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ సభకు సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మంలో భారీ సభ నిర్వహించిన నేపథ్యంలో అదేవిధంగా కొల్లాపూర్లో కూడా భారీ సభ నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పెద్ద ఎత్తున నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఈ సభకు కూడా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఒక హైప్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం సభ ద్వారా గ్రాండ్ సక్సెస్ జరిగిన నేపథ్యంలో పాలమూరు ప్రాంతంలో కూడా సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉండడం కానీ నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 రోజుల క్రితం ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన నేతలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి అందరితో పెద్ద ఎత్తున అంటే కలిసికట్టుగా ముందుకెళ్లాలని చూపించారు. అదేవిధంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కూడా నిన్న స్వయంగా బట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి కూడా జూపల్లి కృష్ణారావు స్వయంగా ఆహ్వానించే పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్ సభను కనుక గట్టిగా నిర్వహించి ఒక గట్టి మెసేజ్ పంపించాలని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జనరల్ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో పాలమూరు ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపును తీసుకురావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో అంటే గత 2014లో కూడా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానం నడిపించినప్పుడు కూడా కాంగ్రెస్ కు పాలమూరు ప్రాంతంలో చాలా వరకు పట్టు నిలుపుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 5 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని నిలుపుకున్నారు. కాబట్టి మళ్ళీ అదేవిధంగా పాలమూరు అంటే కాంగ్రెస్ కచ్చుకోట కాబట్టి ఆ పూర్వవైభవాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. గతంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జూపల్లి కృష్ణారావు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల పైన జూపల్లి కృష్ణారావు ఖచ్చితంగా ప్రభావం చూపించగలిగే నేత కాబట్టి ఇప్పటికే జూపల్లి కృష్ణారావుతో పాటు వనపర్తికి సంబంధించిన నేతలు కూడా ఎంపీ మేఘారెడ్డి గానీ, అదేవిధంగా గద్వాలకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య గానీ, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, అతని కుమారుడు రాజేష్ రెడ్డి, ఇట్లా కొంతమంది చాలా మంది నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుటికి మళ్ళీ చేరుకోబోతున్నారు. అదేవిధంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా ప్రియాంక గాంధీ సభలోనే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకోబోతున్నారు. ఇట్లా మొత్తం మీద నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి మళ్ళీ చేరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాం పాలమూరులో అని చెప్పేసి నేతలంతా చెప్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మంలో ఏదైతే భారీ సభ నిర్వహించారో అదేవిధంగా ప్రియాంక గాంధీ వస్తున్న సభను కూడా గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించి ఒక ఎన్నికలకు సంబంధించి ఒక మరో 3 అడుగు ముందుకేయాలని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఖమ్మం నుంచి కూడా ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం సభలో ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ కు సంబంధించిన స్కీమ్ ను ప్రకటించారో అదేవిధంగా నాగర్ కర్నూలు సభ ద్వారా కూడా మరోసారి నాగర్ కర్నూలు జిల్లాలో నిర్వహించే కొల్లాపూర్ సభ ద్వారా కూడా మరోసారి కూడా మరో కొత్త స్కీమ్ ప్రకటించి ఎన్నికలకు ఒక ప్రచారాన్ని మరో ముందడు కూడా వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ గానీ ప్రియాంక గాంధీ వరుసగా ప్రతి నెలలో కూడా ఖచ్చితంగా సభలకు సమావేశాలకు హాజరవుతామని ఇప్పటికే అష్యూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నెలలోనే మొన్న ఇటీవల కాలంలో అంటే జూలై 2 ఖమ్మంలో నిర్వహించిన సభకు రాహుల్ గాంధీ వచ్చారు. కాబట్టి జూలై 20న మళ్ళీ కొల్లాపూర్లో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారు. ఇట్లా ప్రతిదానికి సంబంధించి కూడా ప్రతి నెలలో కూడా దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సభలను అటెండ్ చేయాలని చూస్తున్నారు. ఈ అటెండ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున నేతలంతా కూడా చేరికలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది నేతలు బీఆర్ఎస్ కు సంబంధించిన కానీ బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని అష్యూరెన్స్ వస్తున్నాయని కూడా నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. జూపల్లి కృష్ణారావు గానీ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసం వద్ద కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఈ నెలాఖరు నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. ప్రియాంక గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ హైప్ అనేది మరో దశకు స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని కూడా నేతలు చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పెద్ద పెద్ద నేతలు అందరూ ఉన్నారు. వారందరి చేరికకు సంబంధించి కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా సభలు సమావేశాలు అంటే నేరుగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సభలను నిర్వహించి కూడా చెప్పండి హరీష్. మొన్న రాహుల్ గాంధీ సభలో అంటే పెన్షన్ 4,000కు పెంచుతాము అని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈసారి ప్రియాంక గాంధీ సభ ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏ అంశాలను ఈసారి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే మరికొద్ది నెలల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి.
ఎస్ డెఫినెట్ గా మీరు చెప్తున్నట్టుగా ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి కేవలం ఒక 3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గతంలో మాదిరిగా ఒక మేనిఫెస్టో ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రకటించే సాంప్రదాయాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా భిన్నంగా తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. కర్ణాటకలో అయితే ఏవైతే ఫార్ములాను ప్రకటించారో గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే 5 గ్యారంటీ స్కీమ్స్ ను ముందుగానే జనంలోకి ఏ విధంగా తీసుకెళ్లారో ఇక్కడ కూడా అదే విధంగా ముందుగానే ఏ అయితే స్కీమ్స్ గ్యారంటీ స్కీమ్స్ అనుకుంటున్నారో వాటిని అన్నింటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్ కానీ యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. వరంగల్ కేంద్రంగా కూడా రైతు డిక్లరేషన్ ప్రకటించారు. హైదరాబాద్ సరునార్ కేంద్రంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. మొన్న ఖమ్మంలో కూడా వృద్ధులకు సంబంధించిన కానీ వికలాంగులకు వితంతులకు సంబంధించిన పెన్షన్ ను ప్రకటించారు. నెక్స్ట్ మహిళలకు కానీ బీసీలకు కూడా ఒక స్కీమ్ ను ప్రకటించే అవకాశం ఉంటుంది. గ్యారంటీ స్కీమ్స్ కర్ణాటకలో ఏ విధంగా అయితే 5 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఆ 5 గ్యారంటీ స్కీమ్ల లాగానే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఏ స్కీమ్స్ అయితే అప్లికబుల్ అవుతాయో ఏ అయితే అవసరాలు ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని కూడా వాటిని ప్రకటిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికే రైతులకు యువతకు వృద్ధులకు ప్రకటించిన పరిస్థితి. నెక్స్ట్ మహిళలకు కానీ అదేవిధంగా బీసీలకు సంబంధించిన కూడా ఒక స్కీమ్ ను ప్రకటించే అవకాశం ఉంటున్నారు. ఏదైతే స్కీమ్స్ ప్రకటించాలనుకుంటున్నారో వాటిని అన్నిటి కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మన ఖమ్మం సభకు సంబంధించి కూడా చూడొచ్చు. వృద్ధులకు గానే ప్రకటించే పెన్షన్స్ కి సంబంధించి 4,000 రూపాయల పెన్షన్ ను సభ మీదికి ప్రాంగణానికి వెళ్లేదాకా కూడా ఎవరికి తెలియకుండా చాలా కాన్ఫిడెన్స్ గా ఉంచిన పరిస్థితి ఉంది. వాటిని అన్నిటి కూడా ఒక్కొక్క సభ ద్వారా ఒక క్యూరియాసిటీ అయితే ముందుగానే లీక్ చేస్తే క్యూరియాసిటీ తగ్గే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి కూడా అన్ని వ్యూహాలకు సంబంధించి కూడా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. నార్కర్నూలులో నిర్వహించే కొల్లాపూర్ సభ ద్వారా కూడా తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న వాటిలో ముఖ్యంగా కొన్ని స్కీమ్స్ కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. హరీష్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.